అందరికీ నమస్కారము. స్టవ్తో పని లేకుండా, నూనెతో పని లేకుండా కమ్మగా చట్నీలా 5-6 నిమిషాలలో అయితే రెడీ చేసుకోవచ్చు. మనకు పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉంటే. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చట్నీ చేయడం కోసం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, 2 పెద్ద టమాటాలు, ఒక 4-5 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ తీసుకొని మనం ఏమేమి తీసుకున్నామో అన్నీ ఒకేసారి మిక్సీలో వేసుకోవడమే. చింతపండు, ఎల్లిపాయలు నేను చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఎల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకుంటే ఎల్లిపాయ వాసన వచ్చే కొంతమంది ఇష్టంగా తినరు, అందుకోసమని కొన్ని వేసాను ఎల్లిపాయలు. చింతపండు కూడా మనం టమాటాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఒక రమ్మ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీలోకి వేసిన తర్వాత సరిపోయినంత ఉప్పు వేసి నీళ్ళేం వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మరి మెత్తగా పట్టుకోకుండా ఇలా పట్టుకోవాలి. ఒకవేళ రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు, మిక్సీ కాకుండా. ఇలా ఉడకలుగా పట్టుకుంటేనే ఈ చట్నీ చాలా రుచి ఉంటుంది. ఇప్పుడు మనకు పచ్చిమిరపకాయలు, టమాటాలతో చట్నీ అయితే రెడీ. వేడి వేడి అన్నంలోకి కానీ, రాయి సంకట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనకు నూనె అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు. 4-5 నిమిషాలలో చట్నీ అయితే చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.